అవునా మ్యామ్? Yes, sir. ఇప్పుడు ఇక్కడ చూద్దాం థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ వన్ సొల్యూషన్లో గివెన్ f of x ఈక్వల్ టు mod x ప్లస్ 1 ప్లస్ x అని ఇచ్చాడు. ఏమండి ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో మనం ఏదైనా రాసుకోవచ్చా రాసుకోకూడదా? చెప్పండి. ఏం రాసుకున్నా డిఫైన్ అవుతుంది. డొమైన్ ఏమవుతుంది? R అవుతుంది. అర్థమైందమ్మా? Yes, sir. f of x is defined for all real values of x. For all real values of x. So that is x belongs to R. So domain of f equal to R. Domain of f equal to R. ఏమా ఇప్పుడు చూడండి మనం ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో ఏ వాల్యూ అయినా తీసుకోండి, సబ్స్టిట్యూట్ చేయండి, ఏమొస్తుందో చూడండి ఒకసారి. మనం ఏం తీసుకుందాం? ఫస్ట్ నెగిటివ్ వాల్యూస్ వెళ్దాం. నెగిటివ్ వాల్యూస్ -2 తీసుకుందాం. ఇఫ్ x ఈక్వల్ టు -2 దెన్ f ఆఫ్ -2 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? mod -2 ప్లస్ 1 - 2 అవుతుంది. దట్ ఈక్వల్ టు 2 ప్లస్ 1 ఏగా అంటే 3 ఏనా? నెక్స్ట్ f ఆఫ్ -1 తీసుకోండి అంటే mod -1 ప్లస్ 1 - 1 1 - 1 mod చూసుకోండమ్మా. 1కి mod కొద్దిగా తేడా ఉండేలా కొద్దిగా ఆ లైన్ కొద్దిగా పెద్ద లైన్. 1 క్యాన్సిల్, mod -1 అంటే 1. f ఆఫ్ 0 చూడండి. f ఆఫ్ 0 రాస్తే mod 0 ప్లస్ 1 ప్లస్ 0 అంటే 0 ప్లస్ 1 అంటే 1 ఏగా. నెక్స్ట్ f ఆఫ్ 1 చూడండి అంటే mod 1 ప్లస్ mod 1 ప్లస్ 1 అంటే 1 ప్లస్ 2 అంటే 3 ఏగా. ఇప్పుడు మీరు గమనించండి, మీరు ఏ వాల్యూ అయినా పెట్టుకోండి, మినిమం వాల్యూ ఎంత వస్తుంది అంటారు? 1, sir. 1, sir. మీకు అర్థమవుతుందమ్మా ఎందుకు 1 వస్తుంది అనేది అక్కడ? Yes, sir. కాబట్టి ఇక్కడ మినిమం వాల్యూ 1 వచ్చేస్తుంది. మరి మాక్సిమం వాల్యూ 1 కన్నా ఎక్కువ ఎంతైనా రావచ్చు, అంతేనా? Yes, sir. Yes, sir. తర్వాత ఇప్పుడు చూడండి. కాబట్టి therefore ఏం చెప్పచ్చు మనం? f ఆఫ్ x గ్రేటర్ దాన్ 0 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కూడా అవుతుందంటారా? No, sir. అవదా? No, sir. అవ్వదు సార్. No, sir. అవ్వదు సార్. అవదమ్మా. వెరీ గుడ్. ఏమండి ఎందుకు అవదమ్మా? ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా లీస్ట్ వాల్యూ 1 వచ్చింది కాబట్టి. అదే వెరీ గుడ్. f ఆఫ్ x గ్రేటర్ దాన్ 1 ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు r. గ్రేటర్ దాన్ r ఈక్వల్ టు 1 కూడా ఈక్వల్ అవుతుంది కదా. కాబట్టి therefore మనం ఏం చెప్పొచ్చు? ద రేంజ్ ఆఫ్ f ఈక్వల్ టు ఏమని చెప్పచ్చు? క్లోజ్డ్ ఇంటర్వల్ 1, ఇన్ఫినిటీ. అర్థమైందమ్మా? Yes, sir. దీంతో ఎక్సర్సైజ్ అయిందమ్మా, అది చాప్టర్ అయిపోయిందమ్మా. నెక్స్ట్ ఈసారి తర్వాత ఎగ్జాంపుల్స్ చూద్దాం. మీకు ఎగ్జాంపుల్ 31 నుంచి చెప్పాలా? 31 నుంచే ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు చూడండి. ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ది ఫాలోయింగ్ రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్ అన్నాడు. డొమైన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏమండి డొమైన్ పెద్ద ఇబ్బంది ఏమి ఉండదమ్మా. రేంజ్ దగ్గరకు వచ్చేటప్పుడు ఇబ్బంది పడాలమ్మా. ఏమా డొమైన్ పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. మనం స్టాండర్డ్ నోటేషన్స్ చెప్పుకున్నాం కదా, స్టాండర్డ్ గా ఆ మెథడ్స్ ఫాలో అయితే వచ్చారు. సరే చూడండి, ఎగ్జాంపుల్స్ అని పెట్టానే, సాల్వ్ ప్రాబ్లమ్స్ అని పెట్టినా. చూడండి ఫస్ట్ వన్ సొల్యూషన్ f of x లేదా గివెన్ f of x ఈక్వల్ టు వాడే ఇచ్చాడు కదా. ఏమని ఇచ్చాడు? 1/6x - x² - 5. ఏమండి f of x ఈక్వల్ టు ఇది ఏ ఫామ్ లో ఉంది? 1/g of x ఫామ్ లో ఉంది. ఇది డిఫైన్ అవ్వాలంటే డినామినేటర్ వాల్యూ ఏమవ్వాలి?
G of x not equals to 0. అంటే f of x is defined when 6x minus x square minus 5 not equal to 0 అవ్వాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఇది మైనస్తో మల్టిప్లై చేసాం అనుకోండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 5 నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇక్కడ చూడండి, దీన్ని మళ్ళీ మనం ఎక్స్ స్క్వేర్ 5 1 జార్ 5 కాబట్టి మధ్యలో మైనస్ ఉంది కాబట్టి రెండింటికి మైనస్లు, ఇది ప్లస్ 5. అర్థమైందమ్మా? Yes, sir. స్క్వేర్ మైనస్ 5x మైనస్ ఎక్స్ ప్లస్ 5 నాట్ ఈక్వల్ టు 0. ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 5 మైనస్ 1 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 5 నాట్ ఈక్వల్ టు 0. ఈ రెండిట్లో ఎక్స్ మైనస్ 5 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 5 నాట్ ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ నాట్ ఈక్వల్ టు 1 అవ్వాలి, ఎక్స్ నాట్ ఈక్వల్ టు 5 అవ్వాలి. కాబట్టి therefore the domain of f equal to r minus 1 comma 5. అర్థమైందమ్మా? Yes, sir. మీకు అర్థం అవడం కోసం అంతా ఇన్ని స్టెప్లు వచ్చింది, కానీ లేదంటే ఇక్కడ నాట్ ఈక్వల్ టు 0 అన్న తర్వాత ఇలా మల్టిప్లై చేసిన తర్వాత ఎక్స్ మైనస్ 1 అంటే ఎక్స్ మైనస్ 5 నాట్ ఈక్వల్ టు 0 అని రాసేసుకోవచ్చు, మీకు తెలిస్తే అమ్మా. ఆర్ మైనస్ తర్వాత రెండో చూడండి, గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/x స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఇది చేయకుండా చెప్పచ్చు, ఏమవుతుందో చెప్పండి మీరు, చూసి కాదు చూడకుండా. ఏ గ్రేటర్ దెన్ 0 అది చూడగానే 1/√g ఆఫ్ x ఫార్ములా ఉంది కాబట్టి గ్రేటర్ దెన్ 0 అవ్వాలి, ఈక్వల్ టు 0 అవ్వకూడదు. గ్రేటర్ దెన్ 0 ఏంటంటే ఏ ప్లస్ బి అంటే ఏ మైనస్ బి ఫార్ములా రాసుకుంటే ఎక్స్ ప్లస్ ఏ అంటే ఎక్స్ మైనస్ ఏ గ్రేటర్ దెన్ 0 అవుతుంది. ఎప్పుడైతే గ్రేటర్ దెన్ 0 అయిందో ఎక్స్ లెస్ దెన్ మైనస్ ఏ ఆర్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఏ కదా, అంతే అయిపోయింది. దాన్ని మళ్ళీ మనం ఎలా రాయొచ్చు, ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ మైనస్ ఇన్ఫినిటీ కామా ఓపెన్ మైనస్ ఏ యూనియన్ క్లోజ్ ఓపెన్ ఏ కామా ఓపెన్ ఇన్ఫినిటీ అయిపోయింది. దాన్ని మనం ఆర్ మైనస్ క్లోజ్డ్ ఇంటర్వెల్ మైనస్ ఏ కామా ఏ అని కూడా రాసుకోవచ్చు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ డిఫైన్డ్ వెన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ గ్రేటర్ దెన్ 0. అంటే ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ గ్రేటర్ దెన్ 0. దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే ఎక్స్ లెస్ దెన్ మైనస్ ఏ ఆర్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఏ. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ మైనస్ ఇన్ఫినిటీ కామా ఓపెన్ మైనస్ ఏ యూనియన్ ఏ కామా ఇన్ఫినిటీ. ఇంకో విషయం చెప్పనమ్మా, ఇక్కడ ఏ గ్రేటర్ దెన్ 0 అని ఇవ్వకపోతే మనం చెప్పలేమమ్మా, చేయలేము సార్. ఏ గ్రేటర్ దెన్ 0 అని ఇవ్వకపోతే చేయలేమా, ఎందుకు? ఏ లెస్ దెన్ 0 అయింది అనుకోండి, ఇక్కడ మనం ఇలా రాయలేం, అందువల్ల. అమ్మా అర్థమవుతుందమ్మా? ఏ లెస్ దెన్ 0 అయితే మనం చెప్పలేం, అలాగే ఏ గ్రేటర్ దెన్ 0 అయితే మాత్రమే ఇలా మనం రాయగలం. పాజిటివ్ కాబట్టి ఇబ్బంది లేదు, నెగిటివ్ అయింది అనుకోండి అక్కడ ఇబ్బంది. చెప్పింది అర్థమైందమ్మా మీకు ఏమన్నా? Yes, sir. విషయం కాబట్టి లేదా దీన్ని మనం ఎలా రాయొచ్చు, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ క్లోజ్డ్ మైనస్ ఏ కామా క్లోజ్డ్ ఏ అని రాసుకోవచ్చు. కాబట్టి డొమైన్ ఆఫ్ therefore the domain of f equal to r minus closed minus a comma a. నెక్స్ట్ తర్వాత ది స్క్వేర్ రూట్ ఆఫ్ x ప్లస్ 2 ఇంటూ x మైనస్ 3 డైరెక్ట్, అది మీరు చెప్పండి. డైరెక్ట్గా ఉన్నది కూడా ఆలోచిస్తారటమ్మా, చెప్పండి. x ప్లస్ 2 ఇంటూ x మైనస్ 3 రూట్ లో ఉన్నది ఏమవ్వాలి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వాలి. x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అయిపోయింది. ఏంటమ్మా సరే, ఇప్పుడు f of x is defined when x plus 2 into x minus 3 greater than or equal to 0. ఎప్పుడైతే greater than or equal to వచ్చిందో x less than or equal to minus 2 or x greater than or equal to 3. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే x belongs to మైనస్ ఇన్ఫినిటీ కామా క్లోజ్డ్ మైనస్ 2 యూనియన్ క్లోజ్డ్ 3 కామా ఇన్ఫినిటీ. దీన్నే మనం ఇలా కూడా రాయొచ్చు, x belongs to r minus open minus 2 comma open 3. Therefore the domain of f
the domain of f equal to r minus open minus 2 comma 3 లేదంటే పెద్ద రాసుకోవచ్చు ఏమండి అంతే తర్వాత లేదంటే పెద్దది రాస్తే అప్పుడు ఈక్వల్ టు అని పెట్టి రాసుకోండి ఎందుకంటే రెండు మిస్ అవ్వకుండా ఉంటుంది మీకు మళ్ళీ మర్చిపోతారని నా ఉద్దేశం ఇలా రాసుకోండి అయితే ద డొమైన్ ఆఫ్ f ఈక్వల్ టు -∞, -2 యూనియన్ 3, ఇన్ఫినిటీ ఈ ఇంటర్వెల్స్ మళ్ళీ మనకు సెకండరీలో ఉపయోగపడతాయి అన్నమాట దట్ ఈక్వల్ టు r మైనస్ ఓపెన్ -2, ఓపెన్ 3 నెక్స్ట్ ఫోర్త్ సొల్యూషన్ చూడండి అమ్మాయి ఫోర్త్ సొల్యూషన్ మీరు చెప్పండి మన కండిషన్ ఈవెన్ f of x ఈక్వల్ చూడండి అమ్మాయి స్క్వేర్ ఆఫ్ x మైనస్ ఆల్ఫా ఇంటూ బీటా మైనస్ ఎక్స్ 0 లెస్ దెన్ ఆల్ఫా లెస్ దెన్ బీటా అని ఇచ్చాడు అంటే ఈ రెండిట్లో ఏది పెద్ద వాల్యూ బీటా సార్ బీటా మైనస్ ఆల్ఫా f of x is defined when x minus alpha into beta minus x greater than or equal to 0 మరి మైనస్ తో మల్టిప్లై చేయండి మైనస్ తో మల్టిప్లై చేస్తే ఏమైనా వస్తుంది ఇక్కడ x minus alpha into x minus beta less than or equal to 0 అని వస్తుంది ఇప్పుడు మరి మీకు ఇక్కడ డౌట్ వస్తుంది ఏది పెద్ద ఏది చిన్నది అది తెలియడం కోసం ఇది ఇచ్చాడు అర్థమైందమ్మా ఎస్ సార్ Yes, sir. less than or equal to beta alpha less than beta that implies ఏమని వస్తుంది x belongs to closed alpha comma beta the domain of f equals closed alpha comma beta ఏమా నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ మీరు చెప్పండి given f of x equal to root 2 minus x plus root 1 plus x 1 plus x చూడండి మరి రూట్ లో ఉన్న వాల్యూ ఏమవ్వాలి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వాలి అవునా కాబట్టి ఎస్ సార్ f of x is defined when 2 minus x greater than or equal to 0 and 1 plus x greater than or equal to 0 ఏమా ఇప్పుడు x ని ఇటువైపు పంపించండి 2 greater than or equal to x and x greater than or equal to -1 రెండింటిని కంబైన్ చేసి రాయొచ్చా -1 కన్నా ఎక్కువ 2 కన్నా తక్కువ అంటే -1 less than or equal to x less than or equal to 2 అని రాయొచ్చామా that implies x belongs to closed -1 comma 2 సరే చూడండి therefore the domain of f equal to closed -1 comma 2 ఏమా నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి తర్వాత కూడా మీరు చెప్పచ్చు సిక్స్త్ వన్ given f of x equal to root x square minus 1 plus 1 by x square minus 3x plus 2 ఏమండి ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది ముందు సపరేట్ గా తీసుకోవాలి ఇది కూడా ప్లస్ ఉంది కాబట్టి అండ్ ఇది కూడా అవుతుంది చూసుకోండి ఇక్కడ విషయం ఏంటంటే రూట్ x స్క్వేర్ మైనస్ 1 రూట్ లో ఉంది కాబట్టి ఏమవ్వాలి గ్రేటర్ దాన్ ఇప్పుడు 0 అవ్వాలి ఇదేమవ్వాలి గ్రేటర్ దాన్ 0 మాత్రమే అవ్వాలి రెండు అవ్వాలి కాబట్టి ప్లస్ ఉంది కాబట్టి అండ్ అని వస్తుంది అర్థమవుతుంది మీకు నేను చెప్పింది ఎస్ సార్ defined when x square minus 1 greater than or equal to 0 and x square minus 3x plus 2 greater than 0 ఏమండి నెక్స్ట్ దీని మళ్ళీ మనం x plus 1 into x minus 1 కింద రాసుకోవచ్చు greater than or equal to 0 and ఇది ఎలా రాయొచ్చు మనం x minus 1 into x minus 2 greater than or equal to 0 greater than 0 అని రాయొచ్చు అర్థమవుతుందా ఎస్ సార్ ఎస్ సార్ రాయొచ్చు మనం x less than or equal to -1 or x greater than or equal to 1 and x less than 1 or x greater than 2 ఏమా
ఈ రెండు కంబైన్ చేసి చెప్తాను చూడండి. రెండిటికి ఇంటర్సెక్షన్ అంటున్నాడు కదా, అవునా? Yes, Yes, sir. sir. చూడండి, దట్ ఇంప్లైస్ ఎక్స్ బిలాంగ్స్ ఇది ఎలా అవుతుంది? అలా కూడా అక్కర్లేదు, మనం మామూలుగా చేయొచ్చు. చూడండి ఒకసారి చిన్న విషయం చెప్తాను చూడండి. ఈ రెండింటి నుంచి మనం కంబైన్ చేసి ఎక్స్ -1 ఎక్స్ -2 అని చెప్పి రాసామండి. దీన్ని మనం ఇంటర్వెల్ ఎలా రాయొచ్చు అంటే ఎక్స్ బిలాంగ్స్ టు -∞, క్లోజ్డ్ -1 యూనియన్ 2, ∞. లేదా ఆర్ లోంచి ఇక్కడ ఓపెన్ ఇంటర్వల్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఉంది కాబట్టి ఓపెన్ -1, ఓపెన్ ఉంది కాబట్టి క్లోజ్డ్ -2. ద డొమైన్ ఆఫ్ ఎఫ్ ఈస్ ఎఫ్ ఈక్వల్ టు 2 రాయండి, లేదంటే 2 రాయండి. -∞, క్లోజ్డ్ -1 యూనియన్ 2, ∞ ఈక్వల్ టు లేదా ఈక్వల్ టు ఆర్ మైనస్ ఓపెన్ -1, క్లోజ్డ్ 2 అయిపోయింది. తర్వాత ఈసారి ఇది 7th క్వశ్చన్ చూడండి. సొల్యూషన్ వాడు ఏమని ఇచ్చాడు 7th లోను? 1/√mod x - x అని ఇచ్చాడు. గివెన్ f of x ఈక్వల్ టు 1/√mod x - x అని ఇచ్చాడు. రూట్ లో వాల్యూ ఎప్పుడు ఏమవ్వాలి? గ్రేటర్ దాన్ ఈక్వల్ 0, కానీ 1/, ఉంది కాబట్టి 0కి ఈక్వల్ కాకూడదు కాబట్టి గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. f of x is defined when mod x - x greater than 0 అవ్వాలి. దీని నుండి mod x greater than x అయి ఉండాలి. మీకు చిన్న విషయం చెప్తాను చూడండి. ఎప్పుడైనా చూడండి, this inequality is satisfied only for x less than 0. That is, x belongs to -∞, 0. Therefore, the domain of f equals -∞, 0. అంతే. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి, 8th one. ఏమంటాడు? గివెన్ f of x ఈక్వల్ టు √mod x - x. ఏమండి? మోడ్ లో అది రూట్ లో ఉన్నప్పుడు ఏమవుతుంది? mod x, f of x is defined when mod x - x ఏమవ్వాలి? గ్రేటర్ దాన్ ఈక్వల్ 0 అవ్వాలి. అంటే mod x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు x కదమ్మా అవ్వాలి. Yes, sir. మరి x వాల్యూ మీరు ఏదైనా రాయండి, ఏమవుతుంది? నెగిటివ్ వాల్యూస్ రాస్తే సాటిస్ఫై అవుతుంది, పాజిటివ్ వాల్యూస్ రాస్తే Satisfy అవుతుంది సార్. సాటిస్ఫై అవుతుంది కదా, అవుతుంది సార్. ఈక్వల్ అయిపోతుంది కదా, అవునా? Yes, sir. Yes. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? అక్కడ ఈక్వాలిటీ లేదు, ఇక్కడ ఈక్వాలిటీ ఉంది, అంతేనా? Yes, Yes, sir. sir. అందువల్ల Yes, sir. it is true for all real values of x. All real values of x. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? దట్ ఈస్ x belongs to R అని చెప్పొచ్చు. Therefore, the domain of f equals ఏమని వస్తుందమ్మా? R వస్తుంది, అంతే అయిపోయింది. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి, 2nd క్వశ్చన్ అమ్మా, చాలా ఇంపార్టెంట్. ఆ మోడల్ అయినా ఇంపార్టెంట్, పోనీ ఒకవేళ అది ఇవ్వకపోయినా. ఏమా చూడండి, ఇప్పుడు వాడు f ఈక్వల్ టు 4, 5, 5, 6, 6y - 4 ఏదో ఇచ్చాడు, g అంటే ఏదో ఇచ్చాడు మొత్తానికి. అప్పుడు f + g, f - g ఇవన్నీ డిఫైన్ చేయమన్నాడు కదా. మీకు నోట్ పాయింట్ చెప్పాను. ఏం చెప్పాను? F + G అయితే వెరీ గుడ్. సెట్ x, y1 + y2 సార్. అలా కాదు, అది కాదు. ఇది ఇక్కడ ఏంటంటే మీకు ఒక నోట్ పాయింట్ చెప్పాను. f, g అనేవి 2 ఫంక్షన్స్ అయినప్పుడు ద డొమైన్ ఆఫ్ x intersection domain of G సార్. వెరీ గుడ్. ఆ కండిషన్ ఇక్కడ అప్లై చేయాలి.
ద డొమైన్ ఆఫ్ ఎఫ్ ప్లస్ ఆర్ మైనస్ జి ఎఫ్ జి ఎఫ్ బై జి ఈక్వల్ టు డొమైన్ ఆఫ్ ఎఫ్ ఇంటర్సెక్షన్ డొమైన్ ఆఫ్ జి అని చెప్పుకున్నామమ్మా. ఎస్ సార్. సార్ సరే వదిలేండి. చూడండి గివెన్ ఎఫ్ ఈక్వల్ టు ఏమని ఇచ్చాడు, సెట్ ఆఫ్ 4, 5, 5, 6, 6, -4. అలాగే అండ్ జి ఈక్వల్ టు మీరు పక్కన రాసుకోవచ్చు, స్పేస్ ఉంటుంది కాబట్టి. నాకు ఇక్కడ ప్లేస్ కలిసి వస్తున్నారు రాయలే. 4, -4, 6, 5, 8, 5. ఏమండి ఇప్పుడు చూడండి, వాడికి ఎఫ్ ప్లస్ జి అని అడిగాడు కదా. ఎఫ్ ప్లస్ జి అని అడిగినప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఎఫ్ ప్లస్ జి అన్నప్పుడు దాని అర్థం ఏంటి, ఈ ఎఫ్ ప్లస్ జి అని అంటే ఎఫ్ ఆఫ్ 4 ప్లస్ జి ఆఫ్ 4 అలాగే కదా తీసుకోవాలి. ఎస్ సార్. అలా తీసుకున్నప్పుడు మీరు గమనిస్తే మరి 4 ఇందులో ఉంది, బాగానే ఉంది, ఇందులో కూడా ఉంది, కాబట్టి ఎంతో కొంత వాల్యూస్ వస్తాయి. 5 ఇందులో ఉంది, 5 ఇందులో ఉందా, లేదు సార్. No, 8 sir. ఇందులో ఉందా, No, sir. నో అలా సార్. వాల్యూస్ డిఫైన్ అవుతాయే ఫంక్షన్ ఎఫ్ ప్లస్ జి అనేది. నో సార్. ఎఫ్ ప్లస్ జి డిఫైన్ అవ్వదు, ఎఫ్ మైనస్ జి డిఫైన్ అవ్వదు. ఆడు ఇచ్చిన క్వశ్చన్స్ లో సగం క్వశ్చన్స్ డిఫైన్ అవ్వవు, అవునే. Yes, ఎస్ సార్. sir. అందువల్ల ఏంటంటే డొమైన్ ఆఫ్ ఎఫ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ మీకు చెప్పాను నేను. డొమైన్ అంటే ఏం చెప్పాలి, ద వాల్యూస్ విచ్ సాటిస్ఫైస్ ద ఫంక్షన్ ఆఫ్ ఎక్స్. కాదు, ఈ ఆర్డర్ పేరులో డొమైన్స్ అంటే ఏం చెప్పాలి. X coordinates, sir. 4, 5, 6. 4, 5, 6, sir. ఆ, ఏంటో సరే, ఎక్స్ కోఆర్డినేట్స్ తీసుకోవాలి, అది ఏంటో చెప్పాలి కదా నువ్వు. అర్థమవుతుందమ్మా తేజస్విని. Yes, sir. అండ్ డొమైన్ ఆఫ్ జి ఈక్వల్ టు ఏమవుతుంది, 4, 6, 8 అన్నమా. ఎస్ సార్. ఎస్ సార్. సరే చూడమ్మా, డొమైన్ ఆఫ్ ఎఫ్ ప్లస్ ఆర్ మైనస్ జి. ఎఫ్ ప్లస్ ఆర్ మైనస్ జి అనే కాదు, ఎఫ్జి కావాలన్నా ఎఫ్ఐజి కావాలన్నా ఏం కావాలన్నా సరే మనకు కావాల్సింది ఏంటంటే ఏ ఇంటర్సెక్షన్ బిఏ కావాలి. ఇక్కడ ఇది ఏ అనుకోండి, డొమైన్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఏ అనుకోండి. ఏ ఈక్వల్ టు ఇక్కడ రాసేద్దాం, ఏ ఈక్వల్ టు రాయండి. డొమైన్ ఆఫ్ జి బి ఈక్వల్ టు రాయండి. మీకు అర్థమవుతుందా ఇది. ఎస్ సార్. Yes, sir. ఇప్పుడు డొమైన్ ఆఫ్ ఎఫ్ ప్లస్ ఆర్ మైనస్ జి కావాలనుకోండి, ఏ ఇంటర్సెక్షన్ బి చేయాలండి. ఏ ఇంటర్సెక్షన్ బి చేస్తే ఏ ఎలిమెంట్స్ కామన్ గా ఉన్నాయి, 4, 4, 6. అదే మొత్తం సొల్యూషనే. ఫస్ట్ చూద్దాం. ఎఫ్ ప్లస్ జి ఈక్వల్ టు మనం రెండే తీసుకోగలం, 4, 6 అనే ఎలిమెంట్స్ మాత్రమే, వాటి మీద మాత్రమే మనం ఎఫ్ ని జీని అప్లై చేయగలం. ఇప్పుడు ఎఫ్ ప్లస్ జి అంటే దాని అర్థం ఏంటి, ఎఫ్ ప్లస్ జి ఆఫ్ 4 అని దాని అర్థం, అవునా. ఎఫ్ ప్లస్ జి ఆఫ్ 4 అని దాని అర్థం. అంటే దాని అర్థం ఏంటి, ఎఫ్ ఆఫ్ 4 ప్లస్ జి ఆఫ్ 4. ఇప్పుడు చూడండి, ఎఫ్ ఆఫ్ 4 అంటే వాల్యూ ఎంత, 5 సార్. 5, sir. జి ఆఫ్ 4 అంటే వాల్యూ ఎంత, -4. -4. 1 వచ్చింది కాబట్టి చూడండి, ఎఫ్ ప్లస్ జి ఆఫ్ 4 అని తీసుకుంటే 1 వచ్చింది కాబట్టి 4, 1. అర్థమైందమ్మా. Yes, sir. ఎఫ్ ప్లస్ జి ఆఫ్ 6 అని తీసుకుంటే ఎఫ్ ఆఫ్ 6 ప్లస్ జి ఆఫ్ 6. ఎఫ్ ఆఫ్ 6 ఎంత, 4 సార్. జి ఆఫ్ 6 ఎంత, 5 సార్. 5. దట్ ఈక్వల్ టు 9. 6, 9. నెక్స్ట్ ఎఫ్ మైనస్ జి. ఎఫ్ మైనస్ జి కావాలంటే దీని రివర్స్ మధ్యలో మైనస్ వస్తుంది. అంటే 4, 6, 5 ప్లస్ 4 అంటే 9 రాసిచ్చే. ఎస్ సార్. Yes, sir. Sir, 6 కి -4 కదా సార్. 6 లేదు, 5 కదా ఇక్కడ. F ఫంక్షన్ లో సార్ 6, -4 సార్ క్వశ్చన్. వెరీ గుడ్ క్వశ్చన్, కరెక్టే. 6 - 4 కరెక్టే, నేను పొరపాటు రాశాను. ఇప్పుడు ఇది ఏమవుతుంది మళ్ళీ, 6 ఫంక్షన్ సార్. -4 + 5 వస్తుంది. -1 సార్.
+1 వస్తుంది. Yes, sir. అప్పుడు f ప్లస్ జీని ఎలా రాసుకోవచ్చు అంటే మనం 6,1. సరే నెక్స్ట్ f మైనస్ జీ కావాలంటే f మైనస్ జీ ఆఫ్ 4 మళ్ళీ. అంటే ఇప్పుడు f ఆఫ్ 4 మైనస్ జీ ఆఫ్ 4 కదా. f ఆఫ్ 4 అంటే ఎంత 5 మైనస్ జీ ఆఫ్ 4 అంటే ఎంత మైనస్ ఆఫ్ మైనస్ 4 అంటే +4 5 + 4 9 రాసేనా. Yes, sir. Yes, sir. తర్వాత f ఆఫ్ 6 అంటే ఎంత -4 మైనస్ g ఆఫ్ 6 అంటే ఎంత 5 -4 -5 అంటే -9 రాసినమ్మా. Yes, Yes, sir. sir. అర్థమవుతుందమ్మా అందరికి. Yes, sir. Yes, sir. Yes, sir. తర్వాత మూడోది ఇప్పుడు 2f + 4g అని అడిగాడు కదా. ఇప్పుడు మళ్ళీ 2f కి డొమైన్ 4g కి డొమైన్ ఫైండ్ అవుట్ చేసుకోండి. మళ్ళీ అక్కడ మరి ఎలిమెంట్స్ ఇబ్బంది అవుతాయి కదా. అర్థమవుతుందని చెప్పింది. Yes, sir. లేదంటే ఇంకోలా చేయొచ్చు. ఇది ఎలాగే ఇక్కడ ఈ f కి g కి డొమైన్స్ ఏమొచ్చాయి ఇక్కడ 4,6 వచ్చాయి కాబట్టి 2 అలా చేసేచ్చాము. ఇది సరిపోతుంది, ఇంకేం అక్కర్లేదు. చూడండి 2f + 4g = చూడండి ఇప్పుడు 4 6 మీద డిఫైన్ అవుతాయి కాబట్టి 4 తీసుకున్నాను నేను. అంటే దాని అర్థం ఏంటి 2 × f ఆఫ్ 4 + 4 × g ఆఫ్ 4 అనే కదా దాని అర్థం. Yes, sir. Yes, sir. ఏమా Yes, sir. Yes, sir. 4 మీద ఫంక్షన్ అప్లై చేసినప్పుడు 2 × f ఆఫ్ 4 + 4 × g ఆఫ్ 4 కదా. మరి 2 × f ఆఫ్ 4 అంటే వాల్యూ ఎంత 5 + 4 × g ఆఫ్ 4 అంటే వాల్యూ ఎంత -4 దట్ ఈక్వల్ టు 10 - 16 అంటే -6 వస్తుందమ్మా. Yes, sir. Yes, sir. Yes, Yes, sir. sir. 4 - 6 మళ్ళీ ఈసారి 6 తీసుకోండి. అంటే 2 × f ఆఫ్ 6 + 4 × g ఆఫ్ 6 మరి 2 × f ఆఫ్ 6 అంటే ఎంత -4 + 4 × g ఆఫ్ 6 అంటే ఎంత 5 -8 + 20 అంటే ఎంత అవుతుందమ్మా 12 అవుతుంది. అర్థమైందమ్మా మీకు. Yes, sir. Yes, sir. చూసుకోండి ఏమండి ఇది అర్థమైంది కదా. తర్వాత 4th క్వశ్చన్ చూడండి. 4th వన్ ఏమన్నాడు f + 4 అంటున్నాడు. f + 4 అంటే మనకి ఇబ్బంది ఏముంది అన్నిటికీ కలిపిడమే కదా రెండో తర్వాత ఎలిమెంట్ అవునా. Yes, sir. f + 4 = f + 4 అంటే దాని అర్థం ఏంటి f ఆఫ్ 4 + 4 అవునా 4 తీసుకుంటే. అలాగే రెండోది ఏమి ఇచ్చాడు f ఆఫ్ 5 + 4 f ఆఫ్ 4 + 4 అంటే ఎంత అవుతుంది 5 + 4 అంటే 9 అవుతుంది. అలాగే f ఆఫ్ 5 + 4 f ఆఫ్ 5 + 4 అంటే 6 + 4 10 అవుతుంది. అర్థమవుతుందమ్మా. Yes, sir. Yes, sir. మా గాయత్రి Yes, sir. అర్థమవుతుందమ్మా. Yes, sir. ఇప్పుడు చూడండి 6 + 4 10 నెక్స్ట్ ఇప్పుడు f ఆఫ్ 6 + 4 6 + 4 అంటే -4 + 4 అంటే 0 అవుతుంది 6, 0. నెక్స్ట్ ఇంకేం ఇచ్చాడు fg అంటే రెండు ఎలిమెంట్స్ మనకి ఎగ్జిస్ట్ అయ్యాయి కాబట్టి వాటి మీద డిఫైన్ అవుతుంది 4 ఇంకోటేమో 6 వీటి మీద డిఫైన్ అవుతుంది. చూడండి fg ఆఫ్ 4 = f ఆఫ్ 4 × g ఆఫ్ 4 అని రాసుకోవచ్చు అమ్మా. అంటే f ఆఫ్ 4 అంటే 5 అమ్మా g ఆఫ్ 4 అంటే -4 అంటే -20 అవుతుందమ్మా. fg ఆఫ్ 6 అంటే f ఆఫ్ 6 × g ఆఫ్ 6 f ఆఫ్ 6 అంటే ఎంత -4, sir. g ఆఫ్ 6 అంటే ఎంత 5 అంటే -20. ఏమండి తర్వాత -20 +20 చూడండి సరిగ్గా Sir, G of 6 5.
లెస్ సార్. అంటే మైనస్ అదే +5 కదా, -20 కదా వస్తుంది. ఎస్ సార్. వాడు ఆన్సర్ లేదు, తప్పించాడు. మనం ఏం చేయాలి, అంతే కదమ్మా. ఎస్ సార్. g(6) అంటే 5 అంతే సరిపోయింది. సరిపోయింది సార్. f/g ఈక్వల్ టు మళ్ళీ ఇక్కడ కూడా 4 6. ఇక్కడ f/g(4) ఈక్వల్ టు f(4)/g(4) ఎంత అవుతుంది? f(4) అంటే 5, g(4) అంటే -4, -5. ఎస్ సార్. f/g(6) f(6)/g(6) f(6) అంటే ఎంత? -4. -4 సార్. g(6) 5 సార్. అంతే, ఇంక -4/5 కింద రాస్తాం. అంతే. తర్వాత 7th క్వశ్చన్ అన్న. 7th వన్ mod f అన్న. mod f అంటే అన్ని అప్లై అవుతాయి. 4 5 6 mod అంటే మొత్తం అన్ని అప్లై అవుతాయి కదా. mod f(4) అంటే దాని అర్థం ఏంటి? mod f(4) అని. mod f(4) అంటే mod 5 దట్ ఈక్వల్ టు 5. మొత్తం అన్ని యాస్టిస్కి వచ్చేస్తాయి కదా, 6 4. అర్థమైందా? ఎస్ సార్. ఎస్ సార్. 8th వన్ ఏమన్నాడు? రూట్ ఎఫ్ అంటే నెగిటివ్ వాల్యూస్ వస్తే డిఫైన్ అవుతుంది. కాబట్టి f(4) అంటే √5 అవుతుంది. తర్వాత 5, √6 అవుతుంది, కానీ తర్వాత డిఫైన్ అవుతుంది ఎందుకంటే √-4 వచ్చింది కాబట్టి. అర్థమైందమ్మా? ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. తర్వాత 9th క్వశ్చన్. f² కావాలంటే ఫస్ట్ ఎలిమెంట్ అలా ఉంచేసి మిగిలిన వాటిని స్క్వేర్ చేయాలి కదా. అంటే 4, 5 స్క్వేర్, 5, 6 స్క్వేర్, 6, -4 హోల్ స్క్వేర్. అర్థమైందమ్మా? దట్ ఈక్వల్ 4, 20, 5, 36. సార్ 4, సార్ 25. 25 సార్. 5 స్క్వేర్. బాగానే రాస్తాం, వెరీ గుడ్. ఇది ఏమవుతుంది? 6, 16 అవుతుంది. ఏమా? అంతే. తర్వాత 10th క్వశ్చన్ చూడండి. f³ అంటే 4, 5 క్యూబ్, 5, 6 క్యూబ్, 6, -4 హోల్ క్యూబ్. అంటే ఇది ఏమవుతుందంటే 4, 125 అవుతుందమ్మా. ఎస్ సార్. ఎస్ సార్. 16 అవుతుంది. 260. 6, -64 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ లో ఫస్ట్ వన్ ఏమన్నాడు వాడు? ఫైండ్ ది డొమైన్ అండ్ రేంజ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రియల్ వాల్యూ ఫంక్షన్స్. చాలా ఇంపార్టెంట్ అవి మోడల్ అయింది కూడా. ఇందులో వాడు ఏమని ఇచ్చాడంటే గివెన్ f(x) ఈక్వల్ టు 2 + x/2 - x అన్నాడు. 2 - x అంటే f(x) ఈక్వల్ టు 2 + x/2 - x. మరి ఫంక్షన్ డిఫైన్ అవ్వాలంటే ఏమవ్వాలి? నాట్ ఈక్వల్ టు 0 సార్. ఎవరు? 2 - x. 2 - x. సగం చెప్పాలి. 2 - x నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఏమండి? కాబట్టి f(x) కార్తీక్ ఎస్ సార్. చూడండి, మాటలు వస్తున్నాయి. స్పీకర్ ఆఫ్ చేయి. వెన్ 2 - x నాట్ ఈక్వల్ టు 0, దీని నుండి x నాట్ ఈక్వల్ టు 2 అవ్వాలి. కాబట్టి డొమైన్ ఆఫ్ f ఏమవుతుంది? r-2 అవుతుందమ్మా. ఎస్ సార్. x belongs to r-2. Therefore, the domain of f equal to r-2. ఏమండి? ఈసారి రేంజ్ కావాలి కదా. ఈసారి మరి రేంజ్ కావాలంటే మనం ఏం చేస్తాం?
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై అనుకుని దాని నుండి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం అమ్మాయి. ఎస్ సార్. సార్ వై వాల్యూస్ నే కదా మనం రేంజ్ అంటాం. ఎస్ సార్ ఎస్ సార్. ఎస్ సార్. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై. అనుకుంటే 2 + x / 2 - x = y అమ్మ. దీని నుండి 2 + x = 2y - xy అవుతుందమ్మా. అంటే దీని నుండి మనకు x కావాలి కాబట్టి xy ఇలా తీసుకురండి. x + xy = 2 ఇంటి వైపు తీసుకురండి. 2 కామన్ తీసేయండి. 2 కామన్ తీస్తే y - 1 అని వస్తుందమ్మా. అర్థమైందా మీ స్టెప్? ఇంకో స్టెప్ అయినా అర్థమైంది సార్. అర్థమైంది సార్. కామన్ తీస్తే 1 + y అని వస్తుందమ్మా. ఈక్వల్ టు 2 × y - 1. దీని నుండి x = 2 × y - 1/1 + y అని వస్తుంది. ఇక్కడ మరి y వాల్యూ డిఫైన్ అయిన దాన్ని మనం ఏమంటాం? రేంజ్ అంటాం. అవునా? ఎస్ సార్. మరి ఇది డిఫైన్ అవ్వాలంటే ఇది ఏమవ్వాలి? y + 1 ≠ 0 సార్. అంతే. అప్పుడు y నాట్ ఈక్వల్ టు ఏమవుతుంది? -1 సార్. అంతే. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్దామంటే x = f ఇన్వర్స్ ఆఫ్ y అందాం. లేకపోతే ఎలా రాసినా పర్లేదు. ఇలా అక్కర్లేదు, ఇంకా f ఇన్వర్స్ ఆఫ్ y అని రాయకండి, డైరెక్ట్ గా రాసినా సరిపోతుంది. therefore x is defined. డొమైన్ కావాలంటే f డిఫైన్ అవ్వాలి. కోడొమైన్ కావాలి, అదే రేంజ్ రావాలంటే x డిఫైన్ అవ్వాలి. అర్థమవుతుందమ్మా? ఎస్ సార్. x is not defined for 1 + y = 0. x is defined for 1 + y not equal to 0. for only 1 + y not equal to 0 అయినప్పుడు మాత్రం ఉపయోగపడుతుంది. అది అంటే y not equal to ఏమవ్వాలి? -1 అవ్వాలి. అంటే y belongs to r minus 1. therefore the range of f equal to, అర్థమైందమ్మా? ఎస్ ఎస్ సార్. సార్. r -1. ఏమా తమ విషయం తర్వాత క్వశ్చన్ బాగుంది. x/1 + x² అన్నాడు. ఇది మంచి క్వశ్చన్ అమ్మ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అంతకు ముందుది ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 2 మార్కులకి ఇది చాలా. డొమైన్ రేంజ్ అన్ని కూడా 2 మార్కులే అమ్మా మ్యాక్సిమం. గివెన్ f of x = x/1 + x² అని చెప్పించడం. ఏమా మీరు x ప్లేస్ లో ఏదైనా రాసుకోండి, ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉందా? అడ్జస్ట్ అవుతుందా? అడ్జస్ట్ అవుతుంది సార్. అవుతుంది సార్. అంటే f of x is defined for all real values of x. అంతేగా? కాబట్టి x belongs to r అవుతుంది. డొమైన్ ఆఫ్ f ఏమవుతుంది? r అయిపోతుందమ్మా. ఎస్ సార్. ఎస్ సార్. f of x is defined for all real values of x. That is x belongs to r. Therefore the domain of f equal to r అయిపోతుంది. ఏమండి? నెక్స్ట్ ఈసారి కోడొమైన్ కావాలనుకోండి. కోడొమైన్ కావాలంటే మనం ఏం చేయాలి? f of x = y అని తీసుకోవాలి. ఏమండి? చూడండి, f of x = y అని తీసుకోండి. దీని నుండి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. y అని తీసుకుంటే x/1 + x² = y. చాలా ఇంపార్టెంట్ ఆ మీ మోడల్ అని 2 మార్కులకి అన్ని కూడా. ఇంకా నేను చెప్పినా చెప్పకపోయినా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకున్నాను. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x = y + x² అవుతుంది కదమ్మా. దీని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కింద రాద్దాం. x ని ఇటువైపు గడప దాటించండి. గడప దాటిస్తే ఏమొస్తుంది? x² y - x + y = 0. దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ x ఏనా? ఎస్ సార్. y కాన్స్టెంట్ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. కాబట్టి దిస్ ఈజ్ ఏ quadratic equation in x. Here ax² + bx + c తో కంపేర్ చేసాం అనుకోండి. ఏ వాల్యూ ఎంత? y 1 సార్. ఎంత? y 1 -1. c వాల్యూ ఎంత? y 1 కాదమ్మా y.
ఎక్స్ ఈక్వల్ టు ఫార్ములా మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ 1 అయిపోతుంది, ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ ఆఫ్ బి స్క్వేర్ అంటే మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ అంటే వై ఇంటూ సి అంటే వై బై 2 ఇంటూ ఏ అంటే వై 2y. కాబట్టి సింప్లిఫై చేస్తే 1 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ ఆఫ్ 1 మైనస్ 4y బై 4y స్క్వేర్ బై 2y అవుతుంది. కాబట్టి ఇది మరి ఏమవ్వాలి, నాకు రియల్ నెంబరే కదా అవ్వాలి ఇది కూడా, ఎందుకంటే డొమైన్ నేను రియల్ నెంబర్ కదా మరి, అవునా? ఎస్ సార్. మరి ఇది డిఫైన్ అవ్వాలంటే మరి y వాల్యూనే కదా మనం రేంజ్ అంటున్నాం, కాబట్టి రూట్ లో ఉన్న వాల్యూ ఏమవ్వాలి, జనరల్ గా గ్రేటర్ దాన్ ఈక్వల్ 0 అవ్వాలి. ఎస్ సార్. ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేసామండి, ఇప్పుడు వైకి చేస్తామండి. అర్థమవుతుందండి మీకు? ఎస్ ఎస్ సార్. సార్. చూడండి. కాబట్టి x is defined when 1 minus 4y square greater than or equal to 0. దీని నుండి మనం 4y square minus 1 less than or equal to 0 అని రాసుకొచ్చాము, మైనస్ తో మల్టిప్లై చేశాను అమ్మాయి. ఎస్ సార్. ఇప్పుడు ఇది మనం ఎలా రాయొచ్చు, మనం 1 స్క్వేర్ కింద రాస్తే దీన్ని మనం 2y హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఎస్ సార్. a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి కింద రాస్తే 2y ప్లస్ 1 ఇంటూ 2y మైనస్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుందమ్మా. ఎస్ సార్. ఇప్పుడు ఈక్వల్ టు 0 చేస్తే మైనస్ 1/2 ఒకటి వస్తుంది, ప్లస్ 1/2 ఒకటి వస్తుంది. చిన్న వాల్యూకి పెద్ద వాల్యూకి మధ్యలో కాబట్టి మైనస్ 1/2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు y లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/2. అంటే y బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ మైనస్ 1/2 1/2 కదమ్మా. ఎస్ ఎస్ సార్. సార్. కాబట్టి రేంజ్ ఆఫ్ f ఏమవుతుంది, రేంజ్ ఆఫ్ f ఈక్వల్ టు రేంజ్ ఆఫ్ f ఈక్వల్ టు మైనస్ 1/2 1/2 సార్. 2, 1/2. ఏమండి ఎస్ సార్. ఈ ఎగ్జాంపుల్స్ వస్తాయి ఇక్కడ చూద్దాం. మీరు నన్ను ఇక్కడ ఒక క్వశ్చన్ అడగలరు ఏమా అమ్మాయి, తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఇది థర్డ్ వన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. గివెన్ f of x ఈక్వల్ టు రూట్ 9 మైనస్ ఎక్స్ స్క్వేర్. మరి ఇది డొమైన్ కావాలంటే f of x is defined when 9 మైనస్ ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. దీని నుండి మైనస్ తో మల్టిప్లై చేస్తే x స్క్వేర్ మైనస్ 9 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, x ప్లస్ 3 ఇంటూ x మైనస్ 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే -3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అని రాసుకోవచ్చు. అంటే దీన్ని మనం x బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ -3, 3. therefore the domain of f equal to -3, 3. ఇప్పుడు కోడొమైన్కి వచ్చేటప్పటికి చూడండి, కోడొమైన్కి వచ్చేటప్పటికి చూడండి, ఇక్కడ డొమైన్ మనకు -3, 3 కదా. మీరు ఈ -3, 3లోని వాల్యూసే కొన్ని సబ్స్టిట్యూట్ చేయండి. అదవుతుందని చెప్పింది. ఎస్ సార్. చూడండి, f of -3 ఈక్వల్ టు ఎంత అవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 9 మైనస్ -3 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏమవుతుంది, 9 మైనస్ 9 అంటే 0 అవుతుంది. f of -2 ఈక్వల్ టు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 9 మైనస్ -2 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 9 మైనస్ 4 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 5 అవుతుంది. f of -1 రాయండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 9 మైనస్ -1 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 9 మైనస్ 1 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 8 అవుతుంది. f of 0 రాయండి, f of 0 రాస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 9 మైనస్ 0 స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటే 3 అవుతుంది. f of 1 రాయండి, మళ్ళీ అవే రిపీట్ అవుతాయి, 9 మైనస్ 1 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 8 అవుతుంది. f of 2 రాయండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 9 మైనస్ 4 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 5 అవుతుంది. f of 3 రాయండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 9 మైనస్ 9 అంటే 0 అవుతుంది. వీటన్నిటిలో చిన్న వాల్యూ ఏదండి, 0 సార్. 0 సార్. పెద్ద వాల్యూ ఏదండి, 3 సార్. కాబట్టి therefore the range of f ఈక్వల్ టు 0, 3 అని రాసిచ్చా. ఎస్ సార్. ఒకసారి ఇది